సూరరావుపేట వివేకానంద పార్క్ వద్ద జవహర్ వీధిలో 66 కలశాలతో నిర్వహించిన 22వ త్రిదేవి త్రినాద వ్రత మేళా విశేషంగా అలరించింది. కాశ్మీర్ లోయలో సేవలందిస్తున్న సిఆర్పిఎఫ్ సైనికులు మేకా మల్లికా శివ దంపతులు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ప్రసాదాలతో పాటుగా బాటసార్లకు అల్పాహారం పంపిణీ చేశారు. దత్తాత్రేయ స్వామికి నిహాల్ రాహుల్ పంచామృతాలతో అభిషేకం చేసి తీర్థం అందించారు. మాఘం నుండి ఇంటింటా త్రినాద వ్రత మేళాలు చేపట్టిన సందర్భంగా స్వయంభూ భోగి గణపతి పీఠం ఆధ్వర్యాన వ్రతవేదిక బృందం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు ప్రత్యేకంగా సామూహిక త్రినాద వ్రతం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భర్మా కాలనీలో చిన్నారులతో, రామకృష్ణరావుపేటలో యువకులతో, రూరల్ వాకలపూడి బీచ్ కాలనీలో దివ్యాంగులతో వ్రతమేళాలు చేయించారు. ఈ సందర్భంగా వ్రతవేదిక కార్యదర్శి సత్యసతీష్ మాట్లాడుతూ ఎటువంటి ఖర్చు, విరాళాలు, కానుకలు, చందాలు ప్రమేయం లేకుండా ఆకులు, చెక్కలు, నూనె, చలిమిడి, వడపప్పు, 3 కొబ్బరికాయలతో త్రినాద మేళా పూర్తవుతుందని తెలిపారు. పీఠం 20వ వార్షికంగా కలర్ ఆఫ్ సెట్ ముద్రణలో త్రినాద వ్రతకల్ప ప్రతులు 10,000 కాపీలు ప్రచురించి నూతన సంవత్సరం ముందు పంపిణీ చేస్తామని తెలిపారు. మూరాల్శెట్టి నాగమణి, వీరప్రభాకర్రావు, గొల్లపల్లి శ్రావణి కిరణ్, తామాడి వెంకటలక్ష్మి, వీరభద్రరావు, చామర్తి నాగమణి, దేవరపల్లి విజయలక్ష్మి, గిన్నె పద్మావతి, సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరి, మహాలక్ష్మి, మంగతాయారు, స్నేహ, కోలా ఎల్లారావు పాల్గొన్నారు. మేకా మల్లికా శివ గారి యొక్క కుటుంబం, నిఖాల్ రాహుల్ వారి కుటుంబ సభ్యులు 66 కలశాలతోటి ఈ త్రినాద వ్రత మేళా నిర్వహించుకున్నారు. ఇప్పటికే బాలబాలికలతోటి సామూహిక త్రినాద వ్రతం బర్మా కాలనీలో జరిగింది, యువకులతో రామకృష్ణారావుపేటలో జరిగింది, అదేవిధంగా దివ్యాంగులతోటి రూరల్ వాకల్పూడి బీచ్ కాలనీలో జరిగింది. ఈ విధంగా ప్రతి నెల ఒక ఆదివారం నాడు సామూహికంగా వృద్ధులతో గాని, అదేవిధంగా దంపతులతో గాని, కన్యలతో గాని, యువకులతో గాని, బాలబాలికలతో గాని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా లోక కళ్యాణార్థంగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం చేపట్టింది. కావున 50 మంది కూడా ఈ యొక్క త్రినాద వ్రతాన్ని తెలుసుకోండి, తెలిసిన వారి 10 మందికి తెలియపరచండి. ఇది డబ్బులతో చేసే కార్యక్రమం కాదు. ఇది కేవలం కొబ్బరి నూనె, తమలపాకులు, చలిమిడి, వడపప్పు, 3 కొబ్బరికాయలతో చేసుకునేటువంటి కార్యక్రమం. కాబట్టి ఏ ఇంట అయితే త్రినాద వ్రతం జరుగుతుందో ఆ ఇంట ఆ జన్మ కలిగినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది శుభప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా అన్ని కూడా పూర్తవుతాయి. కాబట్టి త్రినాద వ్రతం మాఘ మాసంలో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది.